Hello everyone, this is Dr. Sushma Sarila, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం ఫైబ్రాయిడ్స్ టాపిక్ లోనే నెక్స్ట్ పార్ట్ కి వచ్చాము, దట్ ఇస్ సర్జికల్ పార్ట్. ఇది చాలా మంది క్వశ్చన్స్ అడిగిన టాపిక్, ఎస్పెషల్లీ ఎందుకంటే యంగ్ ఉమెన్ ఇంకా పెళ్లి కాలేని వాళ్ళు, లేదు అని అంటే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు, ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ బాగా పెద్దగా అయిపోయింది, లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇట్లాంటి డౌట్స్ తో మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ టాపిక్ గురించి స్పెషల్ గా అడిగారు. సో ఈ టాపిక్ గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం, దీని ఎఫెక్ట్స్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది కూడా ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ యుఏఈ. యుఏఈ అంటే ఏంటి? యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. టాపిక్ పేరు చాలా పెద్దగా ఉంటుంది కానీ టాపిక్ చాలా సింపుల్ అండి అర్థం చేసుకోవడం. ఇది ఒక సర్జికల్ అంటే కంప్లీట్ సర్జికల్ ప్రాసెస్ కింద చెప్పలేము. ఇన్వేజివ్ అంటే చిన్న హోల్ చేసే ట్రీట్మెంట్ అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ గురించి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, చేయించుకోవడం వల్ల మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుందా, ఒకవేళ చేయించుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా మంది అడిగారు. దీంట్లో మనం ఫైబ్రాయిడ్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవడం లేదు, ఓన్లీ ఈ సర్జికల్ పార్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ మీరు సఫర్ అవుతూ ఉంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి మంచిగా ఉంటాయి, అసలు ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, ఎందువల్ల వస్తుంది అంటే కాజెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ దీని గురించి ఒక టాపిక్ చేస్తున్నామండి వీడియో. అది దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాం, దాని గురించి ఒకసారి చెక్ చేయండి. అది కాకుండా మీకు ఏమైనా హార్మోనల్ థెరపీస్ గురించి డౌట్స్ ఉన్నా కూడా ఆల్రెడీ దాని గురించి కూడా మేము ఒక వీడియో చేస్తున్నాము, అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. ఇంకేమైనా కూడా మీకు ఫైబ్రాయిడ్స్ గురించి డిఫరెంట్ టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు పింగ్ చేయొచ్చు, మేము దాన్ని వ్యూ చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడిగే దాన్ని బట్టి వీడియో చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో వాట్ ఈస్ యుఏఈ? యుఏఈ అని అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఆర్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్, యుఎఫ్ఈ అని కూడా అంటాం అనమాట. సో యూట్రైన్ అంటే ఒక యూట్రస్ కి సంబంధించింది, ఎంబోలైజేషన్ అంటే ఏంటి, ఆర్టరీ అంటే వెజల్ అంటే ఆర్టరీ వెన్, బ్లడ్ సప్లై చేసేది అని అర్థం అవుతుంది. ఫైబ్రాయిడ్ అంటే కూడా అర్థమవుతుంది. బట్ ఎంబోలైజేషన్ అంటే ఏంటి, ఇది చాలా కొత్త పదం. ఎంబోలైజేషన్ అంటే మన బ్లడ్ వెజల్స్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంబోలస్ అని అంటాం. ఎంబోలస్ అంటే బ్లడ్ వెజల్ లో ఏదైనా కొవ్వు గాని, లేదు అని అంటే ఎలాంటి పదార్థమైనా గాని, క్లాట్ గాని తిరుగుతుంది అనుకోండి బ్లడ్ వెజల్ లో, దాన్ని ఎంబోలస్ అని అంటారు. ఆ ఎంబోలస్ ఎక్కడికైనా వెళ్ళి అతుక్కుంది అనుకోండి, అక్కడి నుంచి ఆ బాడీ పార్ట్ కి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగదు. ఇది ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ప్రొసీజర్ అనేది. ఇది ఒకవేళ ఒక ఆర్గన్ కింద తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆర్టరీ సప్లై చేస్తున్నాం. ఎంబోలస్ అంటే ఏమన్నాను, ఏదైనా బ్లడ్ క్లాట్, ఏ సబ్స్టెన్స్ అయినా ఒక బ్లడ్ వెజల్ ని బ్లాక్ చేస్తుంది, అది బాడీలో తిరుగుతుంది అని అనుకుంటే దాన్ని ఎంబోలస్ అని అంటాం. ఆ ఎంబోలస్ సైజ్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 2 బ్లడ్ వెజల్ సప్లై చేస్తున్నాయండి, ఎంబోలస్ సైజ్ చిన్నగా ఉందనుకోండి, ఈ బ్లడ్ వెజల్ నుంచి పాస్ అయిపోతుంది, బట్ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ బ్లడ్ వెజల్ ని అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది, ఎందుకంటే ఈ బ్లడ్ వెజల్ చిన్నగా ఉంది కదా, ఎంబోలస్ కి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇలా స్టాప్ చేసేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చింది ఇటు వెళ్ళడానికి అవ్వదు, ఇక్కడ అంతా కూలింగ్ అయిపోయి ఇక్కడ నుంచి డెడ్ అయిపోతుంది అనమాట టిష్యూ కూడా. సో దాన్ని ఎంబోలస్ అని అంటారు, ఆర్ ఎంబోలైజేషన్. ఆ ప్రాసెస్ చేయడాన్ని ఎంబోలైజేషన్ అని అంటారు. అదేంటండి మరి ఒక దాన్ని చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే, ఇక్కడ మనం ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫైబ్రాయిడ్ అనేది బ్లడ్ సప్లై ద్వారానే పెరుగుతుందండి, అంటే పెద్దగా అవుతుంది. సో ఇక్కడ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ బ్లడ్ సప్లై అనేది మనం తగ్గించగలిగితే, లేదంటే కట్ ఆఫ్ చేయగలిగితే ఈ ఫైబ్రాయిడ్ అనేది పెరగదు కదా అనేది థాట్ ప్రాసెస్ అనమాట. ఇదిగో ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదండి, ఇది ఫైబ్రాయిడ్. ఈ ఫైబ్రాయిడ్ చుట్టూ ఉన్నది బ్లడ్ వెజల్ అన్నమాట. ఇక్కడ మనం డిఫరెంట్ సబ్స్టెన్సెస్ చాలా ఉంటాయి, దాన్ని మనం డెప్త్ లో డిస్కస్ చేయట్లేదు. బట్ సబ్స్టెన్సెస్ బేసిస్ మీద మనం ఈ ఆర్టరీ లోపలికి పంపించి, ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ సబ్స్టెన్సెస్ ద్వారా దాన్ని బ్లాక్ చేసేస్తాం అనమాట. వన్స్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, సో బ్లడ్ వెజల్ లో నుంచి బ్లడ్ సప్లై తగ్గిపోతే ఏమవుతుందండి, ఫైబ్రాయిడ్ అనేది మెల్లగా కృషించుకుపోతుంది అనమాట. ఇది థాట్ ప్రాసెస్ ఈ యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ వల్ల. వినడానికి చాలా బాగుంది, ఓకే, పెద్ద ప్రాబ్లం లా అనిపించట్లేదు. మరి దీన్ని ఎలా చేస్తారు, దీని ఎఫెక్ట్స్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా డీప్ గా డిస్కస్ చేసుకుందాం. దీని బెనిఫిట్స్ గానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ గానీ తెలుసుకునే కన్నా ముందు అసలు ఇది ఎవరు చేపించుకోవాలి, ఎట్లాంటి కండిషన్స్ లో చేపించుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకటి, సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు. సెకండ్ థింగ్, ఫైబ్రాయిడ్స్ ఉండి సర్జరీ అంటే కొట్టకోయడం, ఇట్లాంటి సర్జరీ అంటే కొంతమందికి భయము, యాంగ్జైటీ, టెన్షన్ వచ్చేసి బీపీ రైజ్ అయిపోతుంది. వన్స్ బీపీ రైజ్ అయిందంటే మనం సర్జరీ చేయడానికి అవ్వదు. సో ఇట్లాంటి వాళ్ళు సర్జరీ అవాయిడ్ చేయాలి, మేజర్ సర్జరీ అనుకునే వాళ్ళలో కూడా ఈ యుఏఈ అనేది చేయడం జరుగుతుంది. ఇంకొకటి,
ఇన్ఎబిలిటీ టు అండర్గో సర్జరీ అంటే కొన్ని కండిషన్స్ లో సర్జరీ చేయడానికి అవ్వదండి, ఓకేనా. అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ కాబట్టి దీన్ని సర్జికల్ గా కూడా చెప్పలేం. ఇట్స్ జస్ట్ లైక్ మీకు ప్రాసెస్ డిస్క్రైబ్ చేస్తాను, సో మీకు అర్థమవుతుంది పెద్ద సర్జికల్ ప్రాసెస్ కాదు అని. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. ఎన్లార్జ్డ్ యూట్రస్ అంటే ఏంటి అంటే బల్కీ యూట్రస్, గర్భసంచి బాపు ఉన్న వాళ్ళలో కూడా, గర్భసంచి బాపుతో ఉన్న ఫైబ్రాయిడ్స్ వాళ్ళలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఫైబ్రాయిడ్స్ అనేది కొంతమందికి సింగిల్ ఫైబ్రాయిడ్స్ ఒకటే వస్తాయండి, కొంతమందికి ఫైబ్రాయిడ్స్ విత్ ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ విత్ ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్ విత్ పాలిసిస్టిక్ ఓవరీస్, ఫైబ్రాయిడ్స్ విత్ ఓవేరియన్ సిస్ట్, ఫైబ్రాయిడ్స్ విత్ ఇంక్రీజ్డ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ దట్ ఈస్ బల్కీ యూట్రస్ ఆర్ గర్భసంచి వాపుతో, ఇలాంటి కండిషన్స్ కోరిలేటెడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఇది చేయొచ్చు. అది కాకుండా సర్జరీ చేయాలంటే బ్లడ్ కరెక్ట్ గా ఉండాలి. సో దీంట్లో మనకి ఎనేమియా ఉన్న వాళ్ళలో కూడా ఇది చేసే ఛాన్స్ ఉంటుంది. బ్లాడర్ ప్రెషర్ అంటే బ్లాడర్ మీద ఫైబ్రాయిడ్ పడిపోయి ప్రెషర్ సింటమ్స్ కలిగిస్తున్నప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకి సర్జరీ అంటే భయపడే వాళ్ళలో ఇది చేయొచ్చు. కాన్స్టిపేషన్, అదే వెనకాల రెక్టం మీద పడితే కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ యూఏఈ అనేది చేయొచ్చు. పెయిన్ డ్యూరింగ్ సెక్స్, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు పెయిన్ సివియర్ గా ఉన్న వాళ్ళు, సర్జరీ అంటే భయపడే వాళ్ళు, ఎనేమియా ఉన్న వాళ్ళు, లేదంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళు, లేదంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఇది చాలా సింపుల్ గా యూఏఈ చేయొచ్చండి. ఇంకా పెయిన్ ఇన్ యువర్ లెగ్స్ అండ్ బ్యాక్స్ అనేది కూడా ఒక కామన్ ఫైబ్రాయిడ్ సిమ్టమ్, అంటే నడుము నొప్పి రావడం, గుంజుతున్నట్టు అనిపించడం, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరిలోనూ మనం యూఏఈ అనేది చేయొచ్చు. కాంట్రా ఇండికేషన్స్, అసలు ఎవరిలో చేయొచ్చు అనేది చూసుకున్నాం కదండి, ఇప్పుడు ఎవరిలో చేయకూడదు అనేది కూడా మనం ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఒకటి యాక్టివ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ అంటే పిఐఈ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళల్లో అంటే పెల్విక్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళల్లో లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో మనం ఈ యూఏఈ చేయడం అనేది కుదరదని. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెంట్ తో ఆల్రెడీ ఉన్న వాళ్ళలో యూఏఈ చేయడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే బ్లడ్ వెజల్ సప్లై ఒక్కొక్కసారి మేజర్ బ్లడ్ వెజల్ ఏమన్నా అయితే మాత్రం అది బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో చేయడానికి అవ్వదు. గైనకలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ఏదైనా ట్యూమర్స్ కానీ లేదు అని అంటే ఏదైనా క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా కూడా మనం ఇలాంటి సర్జికల్ ప్రాసెస్ చేయడం అవ్వదు. సివియర్ కాంట్రాస్ట్ ఎలర్జీ అంటే ఏంటి, కొంతమందికి కొన్ని అలర్జీస్ ఉంటాయండి, దీంట్లో మనము ఒక సర్టన్ డైని ఇంజెక్ట్ చేస్తారు కొన్ని ప్రాసెస్ లో, ఎందుకంటే డై ఇంజెక్ట్ చేసి ఆ ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ దాన్ని గైడ్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటి డైస్ కి కూడా మీరు ఏమన్నా ఎలర్జీ కండిషన్ లో ఉంటే మాత్రం సివియర్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చి హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం పడుతుందండి. సో ఇది ఒక కాంట్రా ఇండికేషన్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, జిఎఫ్ఆర్ అంటే గ్లోములర్ ఫిల్ట్రేషన్ రేట్ పడిపోయిన వాళ్ళలో, అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో, హైడ్రోనెఫ్రోసిస్ ఉన్న వాళ్ళలో, పెద్ద కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో, కిడ్నీ ఇంపైర్మెంట్ యాజ్ సచ్ అంటే ఎలాంటి కిడ్నీ డిసీజెస్ ఉన్నా కూడా యూఏఈ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవ్వాలి కంపల్సరీ, అసలు ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు, ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళలో ఇది కాంట్రడిక్షన్ కింద చెప్పుకోము, ఎందుకంటే ఇది ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళలో చాలా మంది చేపించుకుంటారు. బట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా సర్జరీ తప్పు అయితే మాత్రం ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, యూఏఈ అనేది యూట్రస్ తీసేయకుండా చేసే ప్రొసీజర్ అండి, ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాలి కాబట్టి. బట్ ఒక్కొక్కసారి సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ప్రెగ్నెంట్ ఫ్యూచర్ లో అయ్యే ఛాన్స్ పోతుంది. సో ఇది 50-50 ఛాన్సెస్ అనమాట. సో దాన్ని కూడా అందుకే మనం ఇంక్లూడ్ చేసుకుందాం. అన్కరెక్టబుల్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే మీకు కోయాగులేషన్ ప్రాబ్లమ్ ఆర్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో, బ్లడ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా మనము యూఏఈ ప్రొసీజర్ ని చేయలేమండి. లార్జ్ ఫైబ్రాయిడ్స్, అందరూ అనుకుంటారు మంచిగా ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు కదా మేము యూఏఈ తోటి, అంటే లార్జ్ ఫైబ్రాయిడ్స్ లో ఇది యూజ్ అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ యూస్ఫుల్ ఇన్ మోడరేట్ ఫైబ్రాయిడ్స్. మరి ఈ మస్క్ మెలాన్ అంత సైజ్ పెరిగిపోయింది, ఒక 10-15 సెంటీమీటర్లు ఉంది అని అనుకుంటే మాత్రం దీన్ని మనం ఏమి చేయలేం అనమాట, యూఏఈతో తగ్గించలేం. మల్టిపుల్ అబ్డామినల్ స్కార్స్, ఎక్కువ అబ్డామినల్ స్కారింగ్ ఎక్కువ ఉన్నా కూడా మనం యూఏఈ అనేది చేయలేం. అది కాకుండా ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇది మనం మ్యాలిగ్నెన్సీలో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎలాంటి రకమైన క్యాన్సర్స్ ఉన్నా కూడా మనం యూఏఈ అనేది చేయడానికి అవ్వదు. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో యూఏఈ అనే ప్రొసీజర్ చేయించుకోవాలంటే దెర్ ఆర్ సర్టన్ ఇన్వెస్టిగేషన్స్ మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎలక్ట్రోలైట్ కౌంట్. సో ఎలక్ట్రోలైట్ కౌంట్ సరిగ్గా ఉంటేనే మనం యూఏఈ అనేది చేయడానికి అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. చెప్పాను కదండి, కిడ్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, జిఎఫ్ఆర్ పడిపోయినా అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది పడిపోయినా కూడా మనకి యూఏఈ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, అంటే అది ఒక కాంట్రా ఇండికేషన్, చేయకూడదు కాబట్టి ఇలాంటి వాటిలో చేయం.
సిబిసి బ్లడ్ పిక్చర్ ఎలా ఉంది, ఏదైనా యాక్టివ్ గా ఇన్ఫెక్షన్ ఉంటే డబ్ల్యూబీసీస్ ఇలాంటివి రైజ్ అవుతాయి కదండి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనం సిబిసి చేయించాల్సి ఉంటుంది. అది కాకుండా ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో ఐఎన్ఆర్ అంటే ఏంటి అని అంటే మన బ్లడ్ ఎంత సేపట్లో క్లాట్ అవుతుంది. ఏమైనా ఒక పంచర్ చేసాము, ఏదైనా కట్ చేసాము, బ్లడ్ ఎంత సేపట్లో క్లాట్ అవుతుంది అనేది తెలియకపోతే మనకు సర్జరీ చేయడంలో ప్రాబ్లం అవుతుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు తెలియకుండా మీకు క్లాటింగ్ ప్రాబ్లం ఉంది అని అనుకోండి, సో క్లాట్ అవ్వట్లేదు, బ్లడ్ అలా ఫ్లో అయిపోతూ ఉంటుంది అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ ఐఎన్ఆర్ అనేది అంటే ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో అనేది మనం చేస్తాం. దీంట్లో బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం ఇట్లాంటి సబ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బీటా హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రోపిన్. ఈ టెస్ట్ ఎందుకు చేస్తాము అని అంటే మనం ఈ టెస్ట్ ద్వారా ప్రెగ్నెంట్ ఉన్నామా లేదా అనేది తెలుస్తుంది. సో ప్రెగ్నెన్సీలో ఈ సర్జరీ చేయకూడదు కాబట్టి మనం ఈ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. అది కాకుండా ఎంఆర్ఐ చాలా ఇంపార్టెంట్. యూఎస్జీ ఒకటే కాదు, ఎంఆర్ఐ కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఎంఆర్ఐ ఇంపార్టెంట్? ఒకటి, మార్జిన్స్ మనకి కరెక్ట్ గా తెలుస్తుంది, డెప్త్ కరెక్ట్ గా తెలుస్తుంది, ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా తెలుస్తాయి. యూఎస్జీలో కన్నా బెటర్ గా వ్యూయింగ్ అనేది ఉంటుంది. సో ఎంఆర్ఐ కూడా చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ యూఏఈ ప్రొసీజర్ కన్నా ముందు చేపించాల్సిన పనులు అనమాట, ఇన్వెస్టిగేషన్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎలా చేస్తారు అనేది డిస్కస్ చేసుకుందాం. ఎందుకు చేస్తారు అనేది ఆల్రెడీ చెప్పాను కదండి, ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించడానికి. ఎవరికి చేయాలి అంటే కండిషన్స్ ని డిస్కస్ చేసుకుందాం, ఎవరికి చేయకూడదు అంటే కాంట్రాఇండికేషన్స్ ని డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు ఏమేమి చేయించుకోవాలి ఇన్వెస్టిగేషన్స్ అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. మరి ఇన్ని డిస్కస్ చేసుకున్నప్పుడు అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకోవాలి కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రొసీజర్. ఈ పిక్చర్ క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫెమోరల్ ఆర్టరీ అనేది ఉంటుందండి. ఈ ఆర్టరీ కొంచెం పెద్దగా ఉంటుంది, ఓకేనా. సో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఫెమోరల్ ఆర్టరీ థై దగ్గర యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద థై లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫెమోరల్ ఆర్టరీ లోపల మనము ఇట్లాగా ఇంజెక్షన్ ద్వారా కొన్ని సబ్స్టెన్సెస్ ని పంపిస్తాం, ఓకేనా. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే కొన్ని చిన్న చిన్న రౌండ్ సబ్స్టెన్సెస్ అనుకోండి, లేదంటే ఏదైనా బ్లాక్ చేయడానికి యూజ్ అయ్యే సబ్స్టెన్సెస్ ని దీని లోపల ఇంజెక్ట్ చేస్తామండి. ఎంఆర్ఐ కానీ ఎక్స్రేస్ ద్వారా కానీ దీన్ని వ్యూ చేస్తూ ఉంటారు, ఓకేనా. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక రేడియాలజిస్ట్ కంపల్సరీ ఉండాలి ఈ ప్రాసెస్ లో. సో ఈ రేడియాలజిస్ట్ గైడ్ చేస్తూ ఉంటారు అనమాట, ఎక్కడెక్కడికి మూవ్ అవుతుంది. మనం పంపించే దాంట్లో కొంచెం డై వేస్తామండి చిన్నగా. సో దానివల్ల ఏమవుతుంది, అది గ్లో అవుతుంది అనమాట. సో ఈ గ్లో అవడం వల్ల ఇది బాడీలో ఎక్కడెక్కడ తిరుగుతుంది అనే క్యారెక్టరిస్టిక్ మనకు తెలుస్తుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ మనం దీన్ని బ్లాక్ చేయాలనేది తెలుస్తుంది. సో వన్స్ ఫిమోరల్ ఆర్టరీకి వేసిన తర్వాత దీన్ని గైడ్ చేసుకుంటూ వెళ్తారండి. ఎక్కడి వరకు గైడ్ చేస్తారంటే ఈ ప్లాస్టిక్ బీడ్స్ ఏదైతే మనము బ్లాక్ చేయాలని అనుకున్న బీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఈ ఆర్టరీ సప్లై చేస్తుందో ఈ ఫైబ్రాయిడ్ కి, ఆ ఆర్టరీ దగ్గరకు రాగానే దాన్ని బ్లాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ప్లాస్టిక్ బీడ్స్ అనేవి బ్లాక్ చేసేస్తాయి ఆ ఆర్టరీని. ఇది మొత్తం ఈ యూఏఈ ప్రొసీజర్. సో ఇక్కడ మరి బ్లడ్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాము అని అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆర్టరీలో ఇన్సర్ట్ చేస్తున్నాం మనము. సో దాని బ్లడ్ ప్రెషర్ కానీ దాని ఫ్లో కానీ డిఫరెంట్ గా ఉంటుంది వెయిన్స్ తో కంపేర్ చేస్తే, ఓకేనా. సో ఈ ఆర్టరీలో మనకి ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు కనుక బ్లడ్ క్లాట్ అవ్వలేని కండిషన్స్ ఏమైనా ఉంటే బ్లడ్ ఫ్లో కంటిన్యూస్ గా డౌన్ పోర్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ క్లాటింగ్ ప్రాబ్లం ఉంటే. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు కనుక డై తోటి మీకు ప్రాబ్లం ఉందనుకోండి, లేదంటే మెటీరియల్ ఆఫ్ ద ఎంబోలస్, ఏ మెటీరియల్ తో అయితే ఎంబోలస్ చేస్తున్నామో ఆ మెటీరియల్ తో కనుక మీకు ఎలర్జీ ఉందంటే సివియర్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇస్తాము, అది యూట్రైన్ ఆర్టరీ దగ్గరకు వస్తుంది, ఎక్కడైతే మనకి ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ దాన్ని మనం ప్లేస్ చేయగానే అది బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటే దీని బ్లడ్ సప్లైని మెల్లగా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సేమ్ మనము కార్డియాక్ స్టంట్ వేసినప్పుడు కూడా ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ స్టంట్ వేసి దాన్ని ఎట్లా అయితే ఎన్లార్జ్ చేస్తామో దీన్ని క్లోజ్ చేస్తున్నాం అనమాట, దాన్ని ఆపోజిట్ చేస్తున్నాం, ఎందుకంటే దీని బ్లడ్ సప్లై రాకూడదు. ఇది యూఏఈ ప్రొసీజర్ అండి. సో ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవుదాం. నెక్స్ట్ వచ్చేసి దీని బెనిఫిట్స్ ఏంటి. ఫస్ట్ థింగ్ మినిమలీ ఇన్వేజివ్, అంటే చాలా తక్కువ బాడీ లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో జస్ట్ ఒక ఇంజెక్షన్ ద్వారా మనకి ఈ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది, పెద్దగా కట్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో మినిమలీ ఇన్వేజివ్. యూట్రస్ ని ప్రిజర్వ్ చేస్తుంది, సో యూట్రస్ ని మొత్తం తీసేయాల్సిన అవసరం పడదు దీంట్లో. సో ఫ్యూచర్ లో ఒకవేళ అంతా మంచిగా జరిగితే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. థర్డ్ థింగ్ అంటే టిపికలీ షార్ట్ హాస్పిటలైజేషన్ పీరియడ్, అంటే ఎవరైనా సర్జరీ తర్వాత నెలల కొద్దీ హాస్పిటల్లో ఉండాలి అని అనుకోరు కదండి. సో సర్జికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే హాస్పిటలైజేషన్ టైం ఉంటుందో ఇది చాలా తగ్గిస్తుంది, ఎందుకంటే తక్కువ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కాబట్టి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ థింగ్ హై సక్సెస్ రేట్ విత్ మెనీ పేషెంట్స్ ఎక్స్పీరియన్సింగ్ సిమ్టమ్ రిలీఫ్. ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ ఆఫ్ యూఏఈ, ఎక్కువ మందికి ఇది సక్సెస్ అవుతుంది అనేది.
సో ఇంత సక్సెస్ అవుతుంది, ఇంత బెనిఫిట్ ఉంది, ఇంత సింపుల్ ఉంది, మరి ఎందుకంటే దీన్ని చేయించుకోకూడదు అని అంటే దీని రిస్క్ ఫ్యాక్టర్స్ దీని బెనిఫిట్స్ కన్నా చాలా ఎక్కువ. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమో చూద్దాం ఒకసారి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో మనం కండిషన్స్ చూసుకున్నాం, కాంట్రా ఇండికేషన్స్ చూసుకున్నాం, అన్ని కండిషన్స్ నేను ఫుల్ఫిల్ చేసేస్తున్నానండి, నాకు ఫైబ్రాయిడ్ కూడా పెద్దగా లేదు, మోడరేట్ సైజ్ లో ఉన్నాయి, కొన్ని మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేదంటే ఒకటే ఫైబ్రాయిడ్ ఉంది, నాకు బ్లీడింగ్ ప్రాబ్లం ఏం లేదండి, సో నాకు ఎలర్జీస్ కూడా ఏమీ లేవండి, నేను చేపించేసుకోవచ్చా యూఏఈ? ఒక్కసారి చేపించుకునే ముందు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని చూడండి. ఎందుకనంటే యూఏఈలో బెనిఫిట్స్ తో కంపేర్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఇంత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటున్నాము అని అంటే, మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మయోమెక్టమీ అంటే డైరెక్ట్ గా ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడం గురించి మాట్లాడతారు, లేదంటే హిస్టరెక్టమీ యూట్రస్ యాసెస్ రిమూవ్ చేయడం గురించి మాట్లాడతారు తప్ప యూఏఈ ప్రొసీజర్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేయరు. ఎందుకు డిస్కస్ చేయరు అని అంటే, ఫస్ట్ థింగ్ ఇన్స్ట్రుమెంటేషన్, దాని ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కలిపి చేయాల్సి ఉంటుంది, ఒక రేడియాలజిస్ట్ ఒక గైనకాలజిస్ట్ అందరూ కలిపి చేయాల్సిన సర్జరీ, దాంతో పాటు దీంతో అసోసియేట్ అయిన రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఆఫ్టర్ సర్జరీ దీంట్లో ఉన్న పొటెన్షియల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయండి. ఈ పొటెన్షియల్ ఫ్యాక్టర్స్ వల్లనే చాలా మంది యూఏఈ చేయడానికి భయపడతారు, లేదు అని అంటే చేయించుకోవడానికి కూడా ఇష్టపడరు. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకటి, అబ్నార్మల్ బ్లీడింగ్. ఒక్కొక్కసారి ఈ బ్లాకేజ్ సరిగ్గా జరగకపోతే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అయిపోవచ్చు, అంటే సివియర్ బ్లీడింగ్ అనేది కనిపించవచ్చు, అబ్నార్మల్ గా కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. బ్లాకేజ్ సరిగ్గా లేకపోతే ఫైబ్రాయిడ్ పెరగొచ్చు, ఫైబ్రాయిడ్ తగ్గొచ్చు, ఫైబ్రాయిడ్ సడన్ గా రెడ్ డిజనరేషన్ కి గురవ్వచ్చు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ అవుతాయి. యూట్రస్ కి కూడా ఇంజురీ జరగవచ్చు. ఎందుకు? ఏదైతే మనం ఈ ఎంబోలస్ ని పంపిస్తున్నామో సరైన చోటకి చేరుకుంటే పర్వాలేదు, అది సరైన చోటకి చేరకుండా డిఫరెంట్ చోటలకు వెళ్ళి చిన్న చిన్న క్యాపిలరీస్ లో కతుక్కుపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యూట్రస్ కి బ్లడ్ సప్లై రాదు. యూట్రస్ కే బ్లడ్ సప్లై రానప్పుడు యూట్రస్ చనిపోతుంది, నెక్రోసిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఫోకల్ నెక్రోసిస్ ఇన్ యూట్రస్ ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ పంక్చర్ సైట్ దగ్గర, ఏదైతే మనం ఈ ఫిమోరల్ ఆర్టరీ దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాం, పంక్చర్ చేస్తున్నామో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మీరు ఒకవేళ హెల్దీ కండిషన్ లో లేదు అని అనుకోండి, లేదు అని అంటే హెల్దీగా హీల్ అవ్వట్లేదు అని అనుకోండి, అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెమటోమా. హెమటోమా అంటే ఇక్కడ మనం పంక్చర్ చేస్తున్నాం కదండి ఫిమోరల్ ఆర్టరీని, అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ పూలింగ్ అయిపోయి ఆర్గాన్ లోపలికి బ్లడ్ వెళ్ళే ఛాన్స్, అంటే ఆర్గన్ ఏరియా దగ్గర బ్లడ్ పూల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, దాన్ని హెమటోమా అనొచ్చు. ఇంజురీ టు ద ఆర్టరీ బీయింగ్ యూజ్డ్ అంటే ఏదైతే మనం దీన్ని ఇంజెక్ట్ చేస్తున్నామో మనం దీన్ని వెయిన్స్ లోకి ఇంజెక్ట్ చేయట్లేదండి, డైరెక్ట్ ఆర్టరీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆర్టరీ పంక్చర్ అయ్యి సరిగా హీల్ అవ్వని ఛాన్సెస్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది, బ్లీడింగ్ అయిపోతుంది, ఆ ఏరియాలో క్లాట్ అయిపోవడం, బ్లడ్ ఆ ఏరియాలో బ్లీడింగ్ అయిపోవడం, తై అంతా ఇన్ఫెక్ట్ అయిపోవడం కూడా అవుతుందండి. దాంతో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. అదేంటండి, ఫర్టిలిటీ కోసమే కదా యూఏ అనేది కనిపెట్టారు? అవునండి, ఫర్టిలిటీ కోసమే కనిపెట్టారు. బట్ ద థింగ్ ఏంటి అని అంటే, ఈ యూఏఈ సరిగ్గా చేయలేదు, లేదంటే బై మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం అయింది, ఈ ఎంబోలస్ అనుకున్న చోట కాకుండా చిన్న చిన్న ఆర్టరీస్ లో ఇరుక్కుపోయింది, యూట్రస్ అంతా కూడా మనకి ఈ ఎంబోలస్ ఇరుక్కుపోవడం వల్ల, లేదంటే ఎంబోలస్ ఈ క్యాపిలరీస్ లోకి ఉండిపోవడం వల్ల మనకి యూట్రస్ లో ఫోకల్ నెక్రోసిస్ స్టార్ట్ అయిందంటే మీకు ఇన్ఫర్టిలిటీ అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా మటుకి పడిపోతూ ఉంటాయి. అండ్ దాంతో పాటు లాస్ ఆఫ్ మెన్స్ట్రువల్ పీరియడ్స్, కొంతమందికి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు మొత్తం ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి మెన్స్ట్రుయేషన్ కూడా ఆగిపోయే ఛాన్స్, అంటే మెనోపాజ్ అనేది అనుకున్న స్టేజ్ కన్నా ముందే వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎలర్జిక్ రియాక్షన్ టు ద కాంట్రాస్ట్, అంటే ఏదైతే కాంట్రాస్ట్ మెటీరియల్ డై ఇంజెక్ట్ చేస్తున్నారో దానికి ఎలర్జిక్ రియాక్షన్ ఉంటే సివియర్లీ అనఫిలాక్టిక్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి హాస్పిటలైజ్ అయిపోవాల్సిన పరిస్థితి పడుతుంది. బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ మనం ఇంజెక్ట్ చేసాం, ఆల్రెడీ ఎంబోలస్ అనేది ఎక్కడో చోట ఇరుక్కుంటుంది, అది కాకుండా ఈ క్లాట్ ఏదైతే ఆర్టరీలో ఫామ్ అయిందో ఇది ఫ్లోట్ అయ్యి బ్లడ్ లో తిరిగి దాని విడ్త్ బట్టి ఒక్కొక్కసారి బ్రెయిన్ లో ఉండిపోవచ్చు, దానివల్ల పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్ట్ లో ఇరిగిపోతే హార్ట్ కి ప్రాబ్లం వచ్చి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది ఎంబోలస్ వల్ల కాదండి, అంటే మనం ఇంజెక్ట్ చేసిన దాని వల్ల కాదు, ఈ ఆర్టరీలో బ్లడ్ క్లాట్ ఏదైనా ఫామ్ అయితే. అంటే ఏంటి ఒకసారి క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పిక్చర్ ని చూడండి, ఇది ఆర్టరీ అనుకోండి, ఓకేనా? ఇక్కడ మనం ఇంజెక్షన్ ద్వారా పంక్చర్ ద్వారా దీన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం, ఒక మెటీరియల్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం. వీటి వల్ల ప్రాబ్లం అనట్లేదండి నేను. ఎక్కడ ప్రాబ్లం అంటున్నానంటే, ఎక్కడైతే మీరు ఇక్కడ పంక్చర్ చేస్తున్నారు ఈ ఆర్టరీ దగ్గర బ్లడ్ క్లాట్ ఏమైనా ఫామ్ అయింది అనుకోండి, ఈ బ్లడ్ క్లాట్ ఇలాగే ఉంటుంది. బట్ సిన్స్ ఇది ఆర్టరీ కదండి, సో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ క్లాట్ ఇక్కడ నుంచి విడిపోయి ఫ్లోట్ అయిపోతుందండి. బ్లడ్ లోపల ఫ్లోట్ అయ్యి ఎక్కడైనా బ్రెయిన్ దగ్గర కానీ, లేదు అని అంటే స్టమక్ దగ్గర కానీ,
లేదు అని అంటే ఎక్కడైనా ఆర్గన్ దగ్గర చిన్న క్యాపిలరీ లోపల ఇది ఇరుక్కుంది అనుకోండి, బ్లడ్ క్లాట్ అనేది ఇరుక్కుంటే ఆ ఆర్గన్ కి చాలా ప్రాబ్లం అవుతుంది, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, ఆ ఆర్గన్ చనిపోతుంది. సో ఇలాంటి పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో కూడా మనం యూఏఈని కన్సిడర్ అందుకే చెయ్యము అనమాట. చాలా మంది యూఏ గురించి ఇది సింపుల్ ప్రాసెసే కదండి అని అనుకుంటారు, బట్ దీంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ అండి. అది కాకుండా ఇంకేమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దామండి. ప్రాసెస్ లోని రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒకవేళ ప్రాసెస్ లో ఏమైనా ప్రాబ్లం అయితే ఏమవుతుంది, పొటెన్షియల్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది. బట్ వన్ సర్జరీ అయిపోయిందండి, అయిపోయిన తర్వాత సక్సెస్ అయ్యింది సర్జరీ, అయిపోయినాక కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏంటి, ఎస్పెషలీ మేము చాలా మంది గైనకాలజిస్ట్ తో కూడా వన్స్ మేము చెక్అవుట్ చేసుకుంటే వాళ్ళందరూ చెప్పిన కామన్ థింగ్ ఏంటంటే పెల్విక్ పెయిన్ ఆర్ పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. వన్స్ యూఏఈ అయిన తర్వాత పెయిన్ ఇండెక్స్ అంటే కంట్రోల్ చేసుకునేంత పెయిన్ ఉండదు, చాలా సివియర్ పెయిన్ లోపలికి వెళ్ళిపోతారు. సో పెయిన్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వెజైనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయిపోయి నడుము లాగేసి వీక్ అయిపోవడం జరుగుతుంది. వామిటింగ్స్, నాజియా ఉంటుంది, ఫీవర్ వచ్చేస్తుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ తాలూకు వల్ల ఫీవర్, హై ఫీవర్ ఉండడము, కోలుకోలేకపోవడం జరుగుతుంది. దాని తర్వాత పోస్ట్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో నాజియా, వామిటింగ్స్, లో గ్రేడ్ ఫీవర్, ఇట్లాంటి కండిషన్స్ అన్ని 2 to 7 days వరకు కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. బట్ పెల్విక్ పెయిన్ అనేది చాలా కాలం, దీర్ఘకాలంగా అంటే చాలా మంత్స్ వరకు కూడా కొంతమందికి పెల్విక్ పెయిన్ అనేది ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనేది దీంట్లో ఒక పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్. సో యూఏవి గనుక మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తుంటే ఒక్కసారి ఈ వీడియోలో మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎందుకు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోకూడదు, దీని బెనిఫిట్స్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాము. ఒకసారి మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. ఇప్పుడు మనము యూఏఈ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో యూఏఈలో మెయిన్ గా నేను చెప్పింది ఏంటి, ఇది పెద్ద ఫైబ్రాయిడ్స్ కి పనిచేయదు, ఓన్లీ మోడరేట్ సైజ్ ఫైబ్రాయిడ్స్ కి పనిచేస్తుంది ఒకటి. రెండోది, ఈ సర్జరీలో ఏదైనా తేడా కొట్టిందంటే, ఏదైనా ఆర్గన్ దగ్గరికి ఎంబోలస్ చేరుకుందంటే ఆర్గన్ చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మూడోది, సర్జరీ చేసిన తర్వాత సివియర్ పెయిన్, డిస్కంఫర్ట్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవి మూడు. దాంతో పాటు మనం డిస్కస్ చేయలేనిది ఏంటి, రికరెన్సీ. ఇలాగ ఫైబ్రాయిడ్ ని చంపేసాము, ష్రింక్ చేసేసాము, ఓకే రిజల్ట్ బాగా వచ్చింది, దాని తర్వాత తిరిగి రాదు అనే గ్యారంటీ ఇస్తారా, ఇవ్వము. సో దెర్ ఆర్ 4 పొటెన్షియల్ థింగ్స్ దీంట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది యూఏఈలో. సో ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మోడరేట్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ సర్జరీ, ఇంత కాంప్లికేటెడ్, ఇంత రిస్క్ ఉన్న సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ అయినా కూడా ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ చేసుకునే బదులు మంచిగా, సేఫ్ గా, ఎఫెక్టివ్ గా పనిచేసే హోమియోపతిక్ మెడికేషన్స్ ద్వారా చాలా మందికి రిలీఫ్ ఉందండి. ఇప్పుడు మనం దగ్గర ఉన్న పేషెంట్స్ కూడా చాలా మందికి ఫైబ్రాయిడ్స్, ఎస్పెషల్లీ ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు, ఎనీమియాతో సఫర్ అవుతున్న వాళ్ళు, లేదంటే కాంప్లికేషన్స్ తో వచ్చిన వాళ్ళు, అంటే ఫైబ్రాయిడ్ ప్లస్ ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ ప్లస్ ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్ ప్లస్ సిస్ట్ తో వచ్చిన వాళ్ళలో కూడా మన దగ్గర మంచి రిజల్ట్ ఉంది. యాజ్ సచ్ హోమియోపతిలోని చాలా మంచి రిజల్ట్ ఉందండి. సో హోమియోపతి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీకు ఆర్టరీ కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిస్తుంది. అండ్ ఒక ఫైబ్రాయిడ్ గురించి మీరు మెయిన్ ఆర్గన్స్ ఏవైతే బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఉన్నాయో వాటిలోకి ఎంబోలస్ వెళ్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో చిన్న చిటికతో పోయేదాన్ని మనం పెద్ద గోత తవ్వినట్టు అయిపోతుంది అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్ లో హోమియోపతి యూజ్ చేయడం వల్ల మీకు సేఫ్, దాంతో పాటు నాన్ ఇన్వేజివ్, దీంట్లో మనం ఎలాంటి ఆపరేషన్లు చేయవండి. ఫైబ్రాయిడ్ ని కూడా తగ్గిస్తూ, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ. హార్మోన్ బ్యాలెన్సింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, హార్మోన్ బ్యాలెన్స్ వల్ల నెక్స్ట్ ఫైబ్రాయిడ్ రికర్ అయ్యే ఛాన్స్ చాలా మటుకు తగ్గిపోతుందండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే హోమియోపతిలో రికరెన్స్ రేట్ అనేది చాలా తగ్గుతుంది, ఎందుకంటే ఫైబ్రాయిడ్ లో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చేస్తాం. మెన్స్ట్రువల్ సైకిల్ ని కూడా రెగ్యులేట్ చేస్తాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి 15 రోజులకో ప్రతి 10 రోజులకో మెన్సెస్ వచ్చేస్తుంది, లేదంటే నెలలోనే మెన్సెస్ వస్తుంది కానీ చాలా ఎక్కువ రోజులు అయిపోతుంది. ఇలాంటి చేంజెస్ హోమియోపతి వాడడం వల్ల మెల్లగా ఈ మెన్స్ట్రువల్ చేంజెస్ కూడా రెగ్యులర్ మెన్సెస్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. మీ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది, మీ ఎనేమియా తగ్గిపోతుంది, మీ ఐరన్ డిఫిషియన్సీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కాళ్ళకి ఒంటికి నీరు పట్టడము, ఎక్కువగా పీరియడ్ అయిపోవడం, ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. దాంతో పాటు రికరెన్సెస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి, తగ్గిపోతుంది.
హోలిస్టిక్. వాట్ ఈస్ హోలిస్టిక్ అంటే మీ మెంటల్ ఫిజికల్ పిక్చర్ ని కంప్లీట్ గా తీసుకుంటూ కేస్ తీసుకోవడం జరుగుతుంది హోమియోపతిలో. సో ఈ కేస్ తీసుకోవడం వల్ల మీ మెంటల్ పిక్చర్ అండ్ ఫిజికల్ పిక్చర్ ని ఇంక్లూడ్ చేసుకొని మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటే ఫ్యామిలీలో 2-3 ఫైబ్రాయిడ్స్ సఫర్ అయినా కూడా ఒకే మెడిసిన్ ఇవ్వడం జరగదు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు కాబట్టి ఆ మనిషి తీరు బట్టి, మంచి ఫైబ్రాయిడ్ బట్టి, సైజు బట్టి, లొకేషన్ బట్టి, ఎక్కడ ఎలాంటి ప్రెజర్ సిమ్టమ్స్ ఇలాంటివన్నీ కలుగుతున్నాయి, ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు గనక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే, ఈ వీడియో చూసి సర్జికల్ ఆప్షన్ గురించి వెతుకుతూ ఉంటే మాత్రం ప్లీజ్ ఆప్ట్ ఫర్ హోమియోపతి. ఎందుకంటే ఇట్ హ్యాస్ బెటర్ హెల్త్ బెనిఫిట్స్. బెనిఫిషియల్ థింగ్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలండి. అప్పుడనే మనం ఏ ప్రొసీజర్ అయినా, అది ఇదనే కాదు, ఎలాంటి ట్రీట్మెంట్ అయినా తీసుకోవడం జరుగుతుంది. బెనిఫిట్స్ తక్కువ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ని ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ని మనము ఆప్ట్ చేయకూడదండి. సో హోమియోపతిలో బెనిఫిట్స్ అనేది చాలా హైగా ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే మాత్రం హోమియోపతిని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద ప్రికాషన్స్ పార్ట్. మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా తిరిగి రాకూడదు అంటే ఒకటండి, ప్రికాషన్స్. లేదంటే మాకు ఫైబ్రాయిడ్స్ లేవండి, రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఉన్నాయండి, పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి? లేదంటే తగ్గిపోయాయండి, మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఇలాంటివన్నిటిని ఒకటే హెడ్డింగ్ ద్వారా తీసుకుంటే దాన్ని ప్రికాషన్స్ కింద చెప్పొచ్చు. సో ప్రికాషన్స్ లో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని మనం రెగ్యులేట్ చేసుకోవడం. ఎలా రెగ్యులేట్ చేసుకుంటాం? ఒకటి డైట్ ద్వారా రెగ్యులేట్ చేస్తాం, ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటాం, మూడోది వర్కౌట్స్ చేస్తాం. ఒకవేళ మీరు డైట్ ద్వారా కనుక మీరు ఈ చేంజెస్ ని చేయాలి అని అనుకుంటే ఒక ప్లేట్ ని తీసుకున్నట్లయితే ఆ ప్లేట్ ని 4 భాగాల కింద డివైడ్ చేయండి. మొదటి భాగంలో గ్రీన్ వెజిటబుల్స్, పాలకూర, ఆకుకూరలు, వెజిటబుల్స్, మీ చాయిస్ ఉన్న వెజిటబుల్స్ అన్ని దాంట్లో 1/4 పార్ట్ ఆఫ్ ద ప్లేట్ లో వేసుకోండి. నెక్స్ట్ 2/4 పార్ట్ ఆఫ్ ద ప్లేట్ లో ప్రోటీన్ వేసుకోండి. చికెన్ అవ్వచ్చు, లేదు అని అంటే ఫిష్ అవ్వచ్చు, లేదు అని అంటే మనకి దాల్ అవ్వచ్చు, రాజ్మా అవ్వచ్చు, చోలే అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, టోఫు అవ్వచ్చు. ఇట్లా ప్రోటీన్ సోర్సెస్ మనకు చాలా ఉన్నాయి కదండి. ఈ ప్రోటీన్ సోర్సెస్ తో పాటు ఒక గుప్పెడు నట్స్ అంటే ఆల్మండ్స్, క్యాష్యూస్, వాల్నట్స్, దాని తర్వాత కొన్ని అమౌంట్ ఆఫ్ సీడ్స్ లైక్ ఫ్లాక్ సీడ్స్, సిస్మే సీడ్స్, వాటర్ మెలన్ అండ్ పంకిన్ సీడ్స్, ఇవి ఇంక్లూడ్ చేసుకోండి 2/4 పార్ట్ లో. నెక్స్ట్ 1/4 పార్ట్ లో మీరు రైస్ కానీ, చపాతీలు, కార్బోహైడ్రేట్ మీరు ఏది తింటే అది ఇంక్లూడ్ చేయండి. ఇలా తినడం వల్ల మీకు ఆన్ లాంగర్ రన్ మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. దాంతో పాటు ఇంకేం చేయాలి? స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని వాటిని ఓవర్ థింక్ చేస్తూ స్ట్రెస్ పడుతూ ఉంటాం. సో ఇట్లాంటి స్ట్రెస్ ని మేనేజ్ చేయాలి అని అంటే కాంబినేషన్ ట్రీట్మెంట్. అంటే ఒకటి స్ట్రెస్ ని మేనేజ్ చేయలేనంత సివియర్లీ సూసైడల్ థాట్స్ ఉన్నాయి, లేదు అని అంటే అసలు హెల్త్ అనేది అన్మేనేజబుల్ గా ఉంది అని అంటే కౌన్సిలింగ్ సెషన్స్ తో పాటు యోగాసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం అనేది చేయండి. అలా కాకుండా మీ ఫైబ్రాయిడ్ సైజ్ మోడరేట్ గా ఉంది, మరి కిందకి లేదు, పెడంకిల్స్ లేవు అని అనుకుంటే వర్కౌట్స్ లో వెయిట్ లిఫ్టింగ్స్ అంటే స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, కోర్ స్ట్రెంగ్ పెంచే ఎక్సర్సైజెస్, కీగల్ ఎక్సర్సైజెస్ అంటే పెల్విక్ ఫ్లోర్ హెల్దీగా ఉండే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, మీ ఫైబ్రాయిడ్ సైజ్ మేనేజబుల్ గా ఉంటుంది, పెయిన్ మేనేజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వర్కౌట్ అండ్ ఈ ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గడం వల్ల హార్మోన్స్ కూడా చాలా మటుకు బ్యాలెన్స్ చేయొచ్చండి. సో ఈ 3 కండిషన్స్ మీరు ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోండి. మంచి లైఫ్ స్టైల్, మంచి హెల్దీ ఈటింగ్, మంచి హెల్దీ వర్కౌట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్స్ లోకి ఏంటి అని అంటే ఇవన్నిటిది ఆపోజిట్ అండి. దీంతో పాటు మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది స్లీప్ అండి. స్లీప్ అనేది ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఉమెన్ కి మోర్ దెన్ 8 hours అంటే 9 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది 2 గంటలు 3 గంటలు పడుకుంటూ ఉంటారు, లేకపోతే 12 గంటలకు పడుకోవడం, 9కో 10కో లెగడం. ఇది హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. మీరు 8-9 గంటలు పడుకున్నా కూడా 10 లోపల పడుకుంటేనే హార్మోన్స్ అనేవి మంచి రేంజ్ లో ఉంటాయి. సో 10 నుంచి 5 o'clock వరకు 10 to 6 పడుకోవడం, 10 to 7 పడుకోవడం చేయండి. సో సన్ రైజ్ అప్పుడు మీరు లెగడం చేయండి, మీ హార్మోన్స్ కూడా చాలా మటుకు బ్యాలెన్స్ అవుతాయి. సో ఇవి ప్రికాషన్స్ అండి. నెక్స్ట్ నెగ్లెక్ట్. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? నెగ్లెక్ట్ చేస్తే ఫైబ్రాయిడ్ సైజ్ పెరగొచ్చండి. పెరిగిన తర్వాత నుంచి కంపల్సరీ యూట్రస్ తీసేయాల్సి ఉంటుంది. ఇంత సైజ్ పెరిగిపోతే ఏం చేస్తామండి? యూట్రస్ తీసేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, బ్లీడింగ్ ఎక్కువ పోతూ ఉంటే ఫైబ్రాయిడ్ వల్ల ఎనేమియా వచ్చేసి బాడీ మీద ప్రెషర్ పడి, హార్ట్ మీద ప్రెషర్ పడి బ్లడ్ ఎక్కువ సార్లు పంప్ చేయాల్సి ఉంటుంది. టెకికార్డియా అంటే ఎక్కువ హార్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది, హార్ట్ అలసిపోవడం జరుగుతుంది. అండ్ మీరు కూడా ఎనేమియా ఉండడం వల్ల చాలా ఇన్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది.
దాంతో పాటు ఒకవేళ మీరు ఫైబ్రాయిడ్స్ ఉంచుకుంటే అంటే లైట్ తీసుకుంటుంటే మీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వల్ల ఫైబ్రాయిడ్ తో పాటు ఏదైనా డిసీజ్ అంటే ఫైబ్రాయిడ్ తో పాటు ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ తో పాటు ఎడినోమయోసిస్, ఇంకో సిస్ట్ లో ఇంకేవేవో డెవలప్ అయిపోయి మీకు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవ్వచ్చు, ప్రెగ్నెంట్ అయిపోయి దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా యూట్రస్ తీసేయాల్సిన ప్రాబ్లం అవ్వచ్చు, ఎండోమెట్రియోసిస్ బాడీ అంతా సోకి లంగ్స్ లోకి హార్ట్ టిష్యూస్ లోకి ఇంకెక్కడికైనా సోకితే దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం అవుతుందండి. సో ఫైబ్రాయిడ్స్ ని ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, పీసీఓఎస్, లేదు అని అంటే ఓవేరియన్ సిస్ట్స్, లేదు అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లంలో డిస్మెనోరియా కానీ, సర్వైకల్ ఎరోజన్ కానీ, ఇలాంటి ఏ ప్రాబ్లంతో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. సో మనం కన్సల్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఆఫ్లైన్ కన్సల్టేషన్. ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు. అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ లో కూడా మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి, ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి. వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి, లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేస్ బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాతో షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి. యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి. ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం. సో మంచి సక్సెస్ రేట్ మనకి ఫిడికస్ హోమియోపతిలో ఉంది, ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ డిసీజెస్ లో. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి, అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం. అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ ఇస్ టాప్ నాచ్. పర్సనల్ కేర్ అంటే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే ఎట్లాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా, వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి. సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఆప్ట్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.